చిన్న అజాగ్రత్త, ఇంజనీరింగ్ రూల్స్ ని లైట్ గా తీసుకోవడం, అంతే చాలు ఏకంగా 7 బిల్డింగ్స్ క్షణాల్లో బూడిదైపోయాయి. ఇది హాంకాంగ్ లో జరిగింది. మన దగ్గర లాగానే అక్కడ కూడా పాత పద్ధతి అయిన వెదురు స్కాఫోల్డింగ్ నే వాడుతున్నారు. కానీ అసలు రూల్స్ మాత్రం మెటల్ స్కాఫోల్డింగ్ మాత్రమే వాడాలని అంటాయి. ఆ రోజు రిపేర్ పనులు జరుగుతున్నాయి. ఒక టవర్ చుట్టూ వెదురు స్కాఫోల్డింగ్ వేశారు. బయట గ్రీన్ నెట్ కవర్ కట్టారు. అప్పుడు ఏదో ఒక చిన్న స్పార్క్, వెల్డింగ్ కావచ్చు, ఏదైనా కావచ్చు, వెదురుకి నిప్పంటుకుంది. వెదురు అంటే ఒక్కసారి మంట పడితే ఆగడం చాలా కష్టం. మంట పైకి ఎక్కుతూనే పక్కన ఉన్న టవర్స్ కూడా వెళ్లిపోయింది. గాలి వేగం పెరగడంతో గ్రీన్ నెట్ కరిగి నిప్పు ముద్దలా కిందకు పడుతూ అగ్ని ఇంకా వేగంగా వ్యాపించింది. చిన్న టైంలోనే 7 టవర్స్ పూర్తిగా మంటల్లో చిక్కుకున్నాయి. ఇది హాంకాంగ్ లో గత 30 ఏళ్లలో జరిగిన అతిపెద్ద అగ్ని ప్రమాదం. మన దగ్గర కూడా ఇంతవరకు పాత పద్ధతులే వాడుతున్నాం కదా, వెదురు చవక, త్వరగా పని అవుతుందని. కానీ ఈ ఇన్సిడెంట్ క్లియర్ గా చూపించింది సేఫ్టీని లైట్ గా తీసుకోవడం ఎంత ప్రమాదకరమో. ఒక్క రూల్ నే ఫాలో అయ్యి ఉంటే, మెటల్ స్కాఫోల్డింగ్ వాడి ఉంటే ఈ భారీ ప్రమాదం జరిగేది కాదు. ఇది కేవలం హాంకాంగ్ కథ కాదు, మనందరికీ ఒక హెచ్చరిక. సేఫ్టీ ఫస్ట్, అప్పుడే ప్రాణాలు సేఫ్.